ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ రిజల్ట్తో కంబ్యాక్ అయ్యారా? మళ్ళీ ఇది కంబ్యాక్ సర్వే అనుకోవచ్చా? అంటే కంబ్యాక్ అంటే నేను ఆపింది ఏం లేదు మేడం. అంటే గతంలో చూసుకున్న రిజల్ట్స్ కొంచెం మీరు ట్రోలింగ్కి గురి కావడం జరిగింది. ఎస్ అంటే నేను ఈ ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడు ఆపింది ఎప్పుడు లేదు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అయితే చాలా సర్వేలు బిఫోర్ పోలింగ్, ఆఫ్టర్ పోలింగ్ రిజల్ట్ అన్నీ కూడా బొక్కబోర్లా పడిన పరిస్థితి మన జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి. అసలు ఏం జరిగి ఉంటుంది, ఎందుకు ఇంత వ్యత్యాసం? యాజ్ ఎ సెఫాలజిస్ట్గా మీ ప్రిడిక్షన్, మీ మాటలు ఏంటి దీని వెంట? యాక్చువల్గా గోపీనాథ్ గారు అంటే స్థానిక జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే వారు చనిపోయిన తర్వాత ఈ 4.2 ఓ దిశగా అంటే 1 నేషన్ 1 ఎలక్షన్ తొందరలో రాబోతుంది అని చెప్పి ఆల్రెడీ మార్నింగ్ నుంచి బీహార్ రిజల్ట్ చూసిన వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈజ్ దేర్ ఎనీ పాసిబిలిటీ సార్? దానికి అవకాశం ఎంతవరకు కనిపిస్తోంది? నేను బలంగా నమ్ముతున్నాను 2027లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పనితీరు ఎట్లా ఉంది? అంటే అంశాల వారీగా ప్రస్తావిస్తూ ప్రెస్ మీట్లు పెడుతూ ఉన్నారు, అవసరం వచ్చినప్పుడల్లా కూడా పరామర్శలు చేస్తూ ఉన్నారు, జిల్లాలకు తిరుగుతూ ఉన్నారు కదా, రైతులను పరామర్శిస్తున్నారు, ఏదైనా సోషల్ ఇష్యూస్ ఉంటే రెస్పాండ్ అవుతూ ఉన్నారు. సో ఈజ్ దట్ ద వే టు అపోజ్ ద గవర్నెన్స్ అక్కడ ఏపీలో? అంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు తాను చేయవలసింది తాను చేస్తున్నాడు. ప్రభుత్వం పోయిన 10 రోజుల నుండి ఆయన యాక్టివిటీ ప్రారంభించారు. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సెఫాలజిస్ట్ ఆరా మస్తాన్ గారు. మనందరికీ తెలుసు, చాలా హీట్ పుట్టించిన ఎలక్షన్ రిజల్ట్ కాంగ్రెస్కి విక్టరీని కట్టబెట్టింది. సో ఈ ఆరా మస్తాన్ గారు ఇచ్చిన సర్వేలో ఈరోజు నవీన్ యాదవ్ 25,000 ఓట్ మెజారిటీతో ఆయన గెలుపొందడం జరిగింది. సో నేషనల్ వైడ్గా, స్టేట్ వైడ్గా ఉన్న పొలిటికల్ సినారియోస్ గురించి చాలా కాలం తర్వాత ఆయన ఇంటర్వ్యూ అడగడం జరిగింది. ఆరా మస్తాన్ గారి మాటల్లో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే, థ్యాంక్ యూ. సో ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ రిజల్ట్తో కంబ్యాక్ అయ్యారా? మళ్ళీ ఇది కంబ్యాక్ సర్వే అనుకోవచ్చా? అంటే కంబ్యాక్ అంటే నేను ఆపింది ఏం లేదు మేడం. అంటే గతంలో చూసుకున్న రిజల్ట్స్ కొంచెం మీరు ట్రోలింగ్కి గురి కావడం జరిగింది. ఎస్ అంటే నేను ఈ ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడు ఆపింది ఎప్పుడు లేదు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఇబ్బంది అయిన తర్వాత కూడా మీడియాకి రిలీజ్ చేయలేదు, కానీ ఆంధ్రప్రదేశ్ తర్వాత మాకు ఎక్కడెక్కడైతే అసైన్మెంట్స్ వచ్చినాయో అవన్నీ చేసుకుంటూనే వచ్చాం. మీడియాకి రిలీజ్ చేయడం జరగలేదు. సో మేము కూడా ఆంధ్రప్రదేశ్లో దెబ్బతిన్న తర్వాత ఒక 1 ఇయర్ అన్నా మీడియాకి దూరంగా ఉండాలని అనుకున్నాము. ఆ విధంగానే ఒక 1 ఇయర్ మీడియాకి దూరంగా ఉండి తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో మళ్ళీ రిలీజ్ చేయడం జరుగుతుంది. సరే, మన తెలుగు రాష్ట్రాలు కాబట్టి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ప్రిడిక్ట్ చేసి మీ అందరికి ఇవ్వడం జరిగింది. చాలా యాక్యురేట్, మరే సంస్థ ఇవ్వనంత యాక్యురేట్ ప్రిడిక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, ముందు ఇచ్చిన సర్వేలో మీరు బీఆర్ఎస్ వస్తుంది అని చెప్పినట్టున్నారు కదా? నేను అసలు బిఫోర్ పోలింగ్ ఎప్పుడు సర్వేలు ఇవ్వనండి. ఓకే, అసలు నథింగ్ అనండి. చాలా మంది నన్ను మీడియా వాళ్ళు అడిగినా కూడా అంటే మీ పేరు మీద ఫేక్ సర్వేస్ రిపోర్ట్స్ అయినా సోషల్ ఫేక్ సర్వేలు కూడా ఏం రాలేదండి ఈసారి. ఓకే, బట్ నేను అసలు ఎక్కడ కూడా బిఫోర్ పోలింగ్ క్వశ్చనే లేదు. బిఫోర్ పోలింగ్ ఏ మీడియా ముందు ఓటర్లను ప్రభావితం చేసేటువంటి ఏ పని నేను చేయను, ఎప్పుడు చేయలేదు కూడా. ఓకే, కాబట్టి బహుశా మీరు అది చూసి ఉంటారు మేబీ. అయితే చాలా సర్వేలు బిఫోర్ పోలింగ్, ఆఫ్టర్ పోలింగ్ రిజల్ట్ అన్నీ కూడా బొక్కబోర్లా పడిన పరిస్థితి మన జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి. అసలు ఏం జరిగి ఉంటుంది, ఎందుకు ఇంత వ్యత్యాసం? యాజ్ ఎ సెఫాలజిస్ట్గా మీ ప్రిడిక్షన్, మీ మాటలు ఏంటి దీని వెంట? యాక్చువల్గా గోపీనాథ్ గారు అంటే స్థానిక జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే వారు చనిపోయిన తర్వాత ఒక 2 నెలల తర్వాత అనేక మంది సర్వేలు చేయడం జరిగింది. ఆ విధంగా మేము కూడా సర్వేలు చేయడం జరిగింది. వాస్తవంగా మొదటి నుండి కూడా బీఆర్ఎస్ పార్టీ లీడ్లో ఉన్నమాట వాస్తవమే. సో ఎప్పుడైతే తెలంగాణ ముఖ్యమంత్రి గారు వాళ్ళ టీం మొత్తాన్ని, మంత్రుల్ని, ఎమ్మెల్యేలని దింపి మొత్తం ఒక బొంబాడిచ్చేశారు. ప్రతి 7 పోలింగ్ బూతులకు ఒక ఎమ్మెల్యేని, అలాగే ప్రతి డివిజన్కి ఒక 2 మంత్రుల్ని, ఈ విధంగా ఎప్పుడైతే పెట్టి పోల్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేశారో అప్పుడు కాంగ్రెస్ లీడ్లోకి వచ్చింది. వాస్తవంగా అప్పటి వరకు బీఆర్ఎస్ లీడ్లో ఉన్నటువంటి మాట వాస్తవం. ఓకే, రైట్. ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు చేసిన మ్యాజిక్సే కారణమా బీఆర్ఎస్ని ప్రజలు ఇంకొంత గెలిపించకపోవడానికి? ఇంకొంత స్ట్రాంగ్గా వాళ్ళు ఫైట్ చేసి ఉండాల్సిందా? రీజన్స్ ఏమై ఉంటాయంటారు? ఎందుకనంటే చాలామంది ప్రజలు కూడా
అఫ్కోర్స్ మాగంటి గారు 3 సార్లు ఎమ్మెల్యే, అది బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు, సానుభూతి ఓటింగ్ పనిచేస్తుంది, సైలెంట్ ఓటింగ్ చాలా మాట్లాడారు. కానీ ఎట్ లాస్ట్ కాంగ్రెస్ విన్ అయింది ఇక్కడ. శ్రావణి గారు, ఎప్పుడు కూడా ఎన్నికల్లో ఎనీ ఎలక్షన్, మీరు అది ఉప ఎన్నికల, మధ్యంతర ఎన్నికల, సాధారణ ఎన్నికల, సార్వత్రిక ఎన్నికల, మీరు ఏదైనా తీసుకోండి, ఆ ఎన్నికని ఏదేని సెంటిమెంట్ కానీ, సింపతి కానీ, స్లోగన్ కానీ లీడ్ చేయాలి. ఈ సింపతి, సెంటిమెంటు, స్లోగను ఈ మూడింట్లో ఏదో ఒకటి లేకుండా మీరు ఎన్నికలకు వెళ్తే పరాజయం పాలవటం ఖాయం అన్నమాట. ఓకే. అయితే ఇక్కడ గోపీనాథ్ గారి మరణం పట్ల ఎమర్జీ కావాల్సినంత సానుభూతి, సింపతి ఎమర్జీ కాలేదు. ఓకే. కానీ టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్లో చాలా బలంగా ఉంది. మనం చూసుకున్నాం గత ఫలితాల్లో కూడా వారు అన్నీ సంపూర్ణంగా గెలిచారు. ప్లస్ హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్ విషయంలో కానివ్వండి, చాలా చక్కగా చేసింది అనేటువంటి భావన హైదరాబాదు నగర ప్రజల్లో బలంగా ఉన్నమాట వాస్తవం. ఈ గోపీనాథ్ గారు మరణించారు అనేటువంటి సానుభూతి కంటే కూడా బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసింది అన్న నినాదంతోనే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకి వెళ్ళటం జరిగింది. సో ప్రజలు కూడా నమ్మారు. ప్రజలు కూడా చాలా క్లియర్గా బీఆర్ఎస్ పార్టీని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఎప్పుడైతే నేను ఇందాక చెప్పినట్టుగా ఒక బలమైనటువంటి సింపతి, సానుభూతి, సింపతి కానివ్వండి, సెంటిమెంట్ కానివ్వండి, స్లోగన్ కానీ ఉండదో అక్కడ పోల్ మేనేజ్మెంట్ అప్పర్ హ్యాండ్ అయిపోయింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ చాలా చక్కగా పోల్ మేనేజ్మెంట్ చేసుకోవడం జరిగింది. సో చివరి 3 రోజుల్లో పూర్తిగా ఎలక్షన్ సినారియోని కాంగ్రెస్ పార్టీ మార్చేసింది. సో దీంట్లో డబ్బులే ప్రామాణికమా లేదా డబ్బులే ప్రథమ ప్రాధాన్యత చూపిస్తున్నాయా అంటే, డబ్బులు అనేటువంటివి అన్ని పార్టీల వాళ్ళు, ముఖ్యంగా ప్రధాన పార్టీలు అయినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చారు అండ్ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు. బహుశా వాళ్ళు తక్కువ ఇచ్చి ఉండొచ్చు, వీళ్ళు ఎక్కువ ఉండొచ్చు. కానీ వీళ్ళు పోల్ మేనేజ్మెంట్ విషయంలో ప్రతి పోలింగ్ బూత్లో ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ని ఐడెంటిఫై చేయటం, పెద్ద పెద్ద కుటుంబాలని ఐడెంటిఫై చేయటం, వాళ్ళని వెళ్ళి వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు కూడా వెళ్ళి ఎక్కడన్నా ఒక 20, 30, 50 ఓట్లను ప్రభావితం చేసేటువంటి నాయకుడు ఉన్నాడంటే వాళ్ళని వ్యక్తిగతంగా మంత్రులు కూడా వెళ్ళి కలిసి రిక్వెస్ట్ చేసి పార్టీకి ఓటు వేయించడం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి విషయం. సో కాంగ్రెస్ పార్టీ ఈ 1-to-1 కలవటం, ఈ క్యాడర్ని మొబిలైజ్ చేసుకోవటం, ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ని మొబిలైజ్ చేసుకోవడం, పెద్ద ఫ్యామిలీస్ని మొబిలైజ్ చేసుకోవడం ఏదైతే ఉందో, ఇది కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులకు తోడు ఇది ఎక్కువ ప్రభావం చూపించింది. చూపించి ఇంకొక 3 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాము, మీ ప్రాంతంలో ఏదైనా సమస్యలు ఉంటే మాకు చెప్పండి, మేము ఖచ్చితంగా వాటిని పరిరక్షిస్తాము అని చెప్పడం ఏదైతే ఉందో అది చాలా బాగా పనిచేసింది. రెండోది, మంత్రులు ఇన్వాల్వ్ అయ్యారు. అది ఎమ్మెల్యేలు అయినట్టయితే పెద్దగా ప్రభావం చూపేవారు కాదు. ఎందుకు, జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక జిల్లాల నుండి ఎమ్మెల్యేలు వచ్చారు ఇక్కడికి. వాళ్ళు వెళ్ళి హామీ ఇస్తే నమ్మరు, ఎందుకంటే ఎన్నిక అయిపోయిన తర్వాత వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారు అనేటువంటి విషయం అందరికీ తెలుసు. వరంగల్ నుండో, నల్గొండ నుండో ఒక ఎమ్మెల్యే గారు వచ్చారనుకోండి, క్యాంపెయిన్ అయిపోయిన తర్వాత వారు ఎందుకు ఉంటారు ఇక్కడ, వెళ్ళిపోతారు. ఆయన ఏమడగలుగుతారు, రేపు ఉదయం వెళ్ళి ఏమంటే మీరు మా సమస్య పరిష్కరిస్తామన్నారు. కానీ మంత్రులు ఇన్వాల్వ్ అయ్యి యాజ్ ఏ మినిస్టర్గా నేను చేస్తాను, సపోజ్ ఒక సమస్య ఉంది, ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య ఉంది, రాగానే వెంటనే ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసేవాళ్ళు. లేదు, ఒక స్కూలు ఇక్కడ జిహెచ్ఎంసీకి సంబంధించిన స్కూల్లో ఫ్యాకల్టీ లేరు, వెంటనే కన్సర్న్ మినిస్టర్కి ఫోన్ చేయడం. వీటి వల్ల చాలా ఇంపాక్ట్ జరిగింది. అంటే ఆల్మోస్ట్ క్యాబినెట్ అంతా కూడా ఎక్సెప్ట్ సీఎం, డిప్యూటీ సీఎం, క్యాబినెట్ అంతా పనిచేసిన కారణంగా కాంగ్రెస్ పార్టీకి చాలా ప్రయోజనం జరిగింది. పోల్ మేనేజ్మెంట్ అప్పర్ హ్యాండ్ అయింది లాస్ట్ 3 daysలో అన్నారు కదా. బీఆర్ఎస్ 10 ఏళ్ల అధికారంలో చాలా స్ట్రాంగ్గా ఎలక్షన్స్ అప్పుడు నమ్ముకున్నదే పోల్ మేనేజ్మెంట్. బట్ ఇప్పుడు ప్రతిపక్షంకి వచ్చిన తర్వాత ఏమైంది అని అడిగితే, అంటే మొదటి నుండి కూడా శ్రావణి గారు బీఆర్ఎస్ వాళ్ళ అడ్మినిస్ట్రేషను, వాళ్ళ రూలింగు, వాళ్ళ పెర్ఫార్మెన్స్ మీదనే ఓట్లు అడిగింది. కానీ వాళ్ళు పోల్ మేనేజ్మెంట్లో వాళ్ళు వీక్ అనేది నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా దుబ్బాక అండ్ హుజురాబాదు వంటి ఎన్నికలు ఓడిపోవటమే కాక మునుగోడు లాంటి నియోజకవర్గంలో చాలా ఎదురెదాల్సి వచ్చింది. చాలా టఫ్ ఫైట్ అది. కాబట్టి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళు పోల్ మేనేజ్మెంట్లో వీక్. అటువంటి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి సహజంగానే చివరి 3-4 రోజులు పోల్ మేనేజ్మెంట్లో వెనకబడ్డారు. ఆ వెనకబడినటువంటి ఇదే ఈ ఫలితం. 25,000 మెజారిటీ రావడం అనేటువంటి చిన్న విషయం కాదు. సో 15,000 బీఆర్ఎస్ మెజారిటీలో ఉన్నటువంటి పరిస్థితి నుండి 25,000 మెజారిటీకి రావటం అనేటువంటిది సుమారుగా 40,000 మంది
వాళ్ళని ఒప్పించి ఓటు వేయించుకోవడంలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా సక్సెస్ అయిందని చెప్పాలి. ఓకే. ఇంతవరకు కూడా 2 ఏళ్ల ప్రభుత్వ పరిపాలన, రెఫరెండం ఎన్నిక, హైడ్రా, ఆటో ఇష్యూస్, సంక్షేమ పథకాల ఇంప్లిమెంటేషన్స్, డ్రైనేజీ సిస్టమ్ ప్రతిదీ కూడా మీది ఫెయిల్యూర్ గవర్నెన్స్ అని బీఆర్ఎస్ ప్రొజెక్ట్ చేస్తూ వచ్చింది కాంగ్రెస్ని. అదేవిధంగా వాళ్ళ క్యాంపెయిన్లో ఎల్ఈడి స్క్రీన్లు తో కూడా వాళ్ళు చాలా డిఫరెంట్ క్యాంపెయిన్ కేటీఆర్ గారు చేసిన సందర్భం. ఎందుకు ప్రజలు ఇటువైపే మొగ్గు చూపించారు? ఇన్ని అంశాలు ఉన్నాయి అని వీళ్ళు పదే చెప్తున్నప్పటికీ కూడా. ఎప్పుడైనా శ్రావణి గారు ఏ ఎన్నికైనా సరే కేవలం పరిపాలన ఒక్కటే కాదు, పరిపాలనతో పాటు పోల్ మేనేజ్మెంటు, వ్యక్తుల్ని గుర్తించడము, వారిని గౌరవించడము, వారిని కలవటము, ఇవి కూడా చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇక్కడ హైడ్రాతో సమస్య లేదంటే 100% సమస్య ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి హైడ్రా అనేది ఒక గుదిబండే, ఏమాత్రం అనుమానం ఏం లేదు. వాస్తవంగా మొన్న మీకు అజహరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వటము, ఇటువంటి అనేక విషయాలు అసలు గాలికి వెళ్ళిపోయినాయి. అవి ఎన్నికల్లో పెద్ద ప్రభావం చూపించలా. ప్రభావం చూపించినటువంటి ఏకైక అంశం ఏంటంటే పోల్ మేనేజ్మెంట్, క్యాడర్ అద్భుతంగా పనిచేయటం. వాస్తవంగా హైడ్రా అనేటువంటి విషయాన్ని కనుక బీఆర్ఎస్ పూర్తిగా హైడ్రా మీదకే టర్న్ అయినట్టయితే ఖచ్చితంగా బీఆర్ఎస్కి కొంత మేలు జరిగి ఉండేది. ఎందుకంటే హైడ్రా కారణంగా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం, ఏమాత్రం దాంట్లో సందేహం లేదు. అయితే మీరు అడగొచ్చు, హైడ్రా కారణంగా అంటే హైడ్రా చేసే పనుల కారణంగా కాదు. హైడ్రా కొన్ని మంచి పనులు చేసి ఉండొచ్చు, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడి ఉండొచ్చు, హైడ్రా కారణంగా హైదరాబాద్ నగరంలో కొంత మంచి జరిగి ఉండొచ్చు. కానీ హైడ్రా పేరుతో జరుగుతున్నటువంటి, ఒక రకంగా చెప్పాలంటే వసూళ్లు కానివ్వండి, హైడ్రా పేరుతో చేస్తున్నటువంటి బెదిరింపులు కానివ్వండి, అవి ఈ ప్రభుత్వానికి చాలా ఇబ్బంది కలిగజేస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో కొంత నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్ రంగం కొంత వెనకబడటానికి పరోక్షంగా హైడ్రానే కారణమైంది. కానీ బీఆర్ఎస్ మీకు హైడ్రా మీద ఎక్కువగా ఫోకస్ చేయకుండా అనేక విషయాల్ని ప్రజల ముందుకు తీసుకెళ్ళింది. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా ప్రతి ఇంటికి ఇస్తున్నటువంటి సన్నబియ్యం, కొత్తగా సుమారుగా 20,000కు పైచిలుకు కుటుంబాలకు రేషన్ కార్డు ఇవ్వటము, అలాగే 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ఇవ్వటము, అలాగే ఇన్ టైంలో పెన్షన్స్ ఇవ్వటము, ఇటువంటి అనేక విషయాల్ని వాళ్ళు ప్రజల ముందుకు తీసుకెళ్తూ, ఇన్నాళ్ల నుండి క్యాబినెట్లో ఒక మైనారిటీ లేడు అనేటువంటి అభిప్రాయం తీసేయడానికి ఒక మైనారిటీకి ఇచ్చుకొని, అలాగే ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి సీనియర్ నేతలందరికీ హామీలు ఇచ్చుకుంటూ, వీటన్నిటికి మించి ఒక బలమైన అభ్యర్థికి టికెట్ ఇవ్వడం. నవీన్ యాదవ్ అనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి దొరికినటువంటి ఒక బలమైనటువంటి అభ్యర్థి. సో 100% నో డౌట్ ఎట్ ఆల్. నవీన్ యాదవ్ కాకుండా ఇంకెవరికి అస్సలు అదే పొరపాటు. ఏంటంటే ఎప్పుడు కూడా అండి ఒక ఎన్నికని మన బలం మీద, అంటే మనం అంటే మన పార్టీకి ఉండే బలం, మన అభ్యర్థికి ఉండే బలం మీద దాన్ని స్లోగన్గా మార్చి ఎన్నికలకు వెళ్ళాలి. కానీ ఎదుటి వ్యక్తి బలహీనతల మీద మనం వెళ్ళాలి అంటే వర్కౌట్ కాదు. నవీన్ యాదవ్ అనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి దొరికినటువంటి బలమైన అభ్యర్థి, ఏమాత్రం సందేహం లేదు. బీఆర్ఎస్ ఏదైతే ప్రజామోదం ఉండేటువంటి విషయాల మీదకు పోకుండా కొంత డైవర్ట్ అయింది. ఈ కొంత డైవర్ట్ అయినటువంటి కారణంగా మీకు నేను ఇందాక చెప్పినటువంటి ఈ సింపతి రాలేదు, రావాల్సినంత సింపతి రాలేదు. ఈ ఎన్నికల్ని ఒక స్లోగన్గా మార్చలేకపోయారు. దాంతో ఆటోమేటిక్గా ఎక్కడైతే సింపతి, సెంటిమెంటు, స్లోగన్ ఉండదో అక్కడ ఓవర్ నైట్ పోల్ మేనేజ్మెంటు, మనీ, ఇవన్నీ కీలక పాత్ర పోషిస్తాయి. ఇదే జరిగింది ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో. ఓకే, రైట్. యాక్చువల్గా కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందనంటే, ఇంత చూస్తే ఒకటి, రచ్చకిడిస్తే ఇంకోటి అన్న చందంగా. ఇక్కడేమో వీళ్ళు బై ఎలక్షన్ గెలవడం ఏంటో, బట్ నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ పరిస్థితి ఇంకా దిగజారుతూ, రాహుల్ గాంధీ కనీసం ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పుడు ఇమ్మీడియట్గా మారిపోలే, ఒక బలమైన ప్రత్యర్థి మోదీకి అవసరమో అన్నంత స్థాయిలో ఆ పార్టీలకు వస్తున్న రిజల్ట్ మనకు కనిపిస్తుంది. అఫ్కోర్స్ బీహార్ రిజల్ట్ మనం చూస్తున్నాం. ఎలా చూడాలంటారు? అటు బీజేపీ అక్కడ గెలిచింది, ఇక్కడ కనీసం అనుకున్న స్థాయిలో రాష్ట్రంలో రాణించలేని పరిస్థితి. సో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుందా అనే ప్రశ్నకు, సరే అనేక రాష్ట్రాల్లో అధికారంలో లేని మాట వాస్తవం. వాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది, తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్. సో పొత్తులో కొన్ని రాష్ట్రాల్లో ఉన్నది. కానీ పార్లమెంటు విషయానికి వచ్చేటప్పటికి
సరే 2014లో 40తో ప్రారంభమై 2019లో పెరిగారు, 2024లో ఆల్మోస్ట్ 98-99 స్థానాలకు వచ్చేశారు. చూడండి, ఈ దేశంలో భారత స్వాతంత్రం అనంతరం లేదా భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం 1951లో ప్రారంభమైన తర్వాత ఒక 50 సంవత్సరాల పాటు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క యుగం నడిచింది. తర్వాత భారతీయ జనతా పార్టీ, సరే అప్పుడు పేర్లు జనసంఘ్ నుండి జనతా పార్టీ నుండి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వరకు 1980 భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం తర్వాత 2 సీట్లతో ప్రారంభమైనటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క నంబరు పెరుగుతూ వస్తూ ఉంది. సరే ఒక ఎన్నికల్లో 4 తగ్గొచ్చు, ఒక ఎన్నికల్లో 4 పెరగవచ్చు. కానీ రాబోయేటువంటి 20-30 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీకి బలమైనటువంటి పునాది ఉన్నదనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. 20 నుంచి 30 సంవత్సరాలు ఇంకా ఈజీగా ఒక 20-30 సంవత్సరాల పాటు భారతీయ జనతా పార్టీకి బలమైనటువంటి పునాది ఉన్నది అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో కూడా సరే మీరు అన్నట్టు ఈరోజు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో డిపాజిట్ కూడా రాకపోయి ఉండొచ్చు, కానీ ఈరోజు ఉప ఎన్నికలు జమ్మూ కాశ్మీర్లో జరిగినాయి, రాజస్థాన్లో జరిగినాయి, మిజోరాంలో జరిగినాయి, జార్ఖండ్లో జరిగినాయి, ఇలా లేదా బీహార్ ప్రత్యక్షంగా ఉప ఎన్నికలు కానీ అలాగే సాధారణ ఎన్నికలు కానీ ఇంకెక్కడ జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ యొక్క పెర్ఫార్మెన్స్ బాగానే ఉంది. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ జమ్మూ కాశ్మీర్ లాంటి అసలు ఊహించడానికే కష్టమైనటువంటి ప్రాంతాల్లో బలం అనుకుంది. అస్సాం లాంటి ఈశాన్య రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ చాలా వీక్గా అనుకున్నాం, ఈశాన్య రాష్ట్రాలన్నిటిలో చాలా బలంగా వెళ్ళనుకుంది. కేరళ లాంటి దగ్గర కూడా ఎంపీ గెలిచి కేంద్ర మంత్రి అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ లాంటి రాష్ట్రంలో కూడా 8 ఎంపీల స్థానాలకు వచ్చేసింది. ఈ విధంగా మీరు ఎక్కడన్నా చూసుకోండి, ఒరిస్సా లాంటి సుమారు 21-22 సంవత్సరాలు కంటిన్యూ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ గారు ఒరిస్సాలో అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ముందు ఉన్నటువంటి ఛాలెంజ్ రాష్ట్రాలు 2, ఒకటి పశ్చిమ బెంగాల్, 2 పంజాబ్. ఈ పశ్చిమ బెంగాల్ పంజాబ్లో కనుక అధికారంలోకి వస్తే సంపూర్ణంగా భారతదేశం అంతా కూడా భారతీయ జనతా పార్టీ అయిపోయినట్టే. ఎందుకంటే కేరళలో కొంత సమయం పడుతుంది, వెంటనే అవకాశం లేదు. అంటే కేరళలో ఇప్పటికే కనిపిస్తుందా అవకాశం? అంటే ఒకటి తెలంగాణలో మరి మనం చూసాం కదా పార్లమెంట్ ఎలక్షన్స్, పార్లమెంట్ వేరు, జనరల్ ఎలక్షన్స్ చేసేసుకున్నారు ఆల్రెడీ. నేషనల్ అయితే ఎంపీ అయితే అటేద్దాము, స్టేట్ అయితే ఇటేద్దాము అనే ఆలోచనతోనే మొన్న ఎలక్షన్ జరిగినది మనం చూసాం. అవును, అది సాధ్యం అంటారా బీజేపీ? అంటే నేను వెంటనే అధికారంలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ వెంటనే అధికారంలోకి వస్తుందని నేను చెప్పట్లా, కానీ భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభావం గురించి మాట్లాడుతున్నాను నేను. ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి అసలు ఊహకు కూడా అందనటువంటి ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీ చాలా బలం పుంజుకుంది. సో ఈ కోణంలో వాళ్ళు పశ్చిమ బెంగాల్ పంజాబ్లో కనుక అధికారంలోకి రాగలిగితే ఇక సంపూర్ణమైనట్టే. ఎందుకంటే తెలంగాణ అనేటువంటిది భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు కూడా పెద్ద ఏమంటారు ఇట్స్ ఎ టార్గెట్ ప్లేస్ కాదు. ఆంధ్ర తెలంగాణ వంటి రాష్ట్రాలు ఎప్పటికీ టార్గెట్ ప్లేస్ కావు. ఎందుకంటే భారతదేశానికి ముప్పు ఉన్నటువంటి ప్రాంతాలు ఏంటి? పశ్చిమ బెంగాల్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాలతో భారతదేశానికి ముప్పు ఉంది. ఎందుకు ముప్పు ఉందంటే ఈ దేశంలోకి చొరబడేటువంటి ఉగ్రవాదులు కానివ్వండి, ఈ దేశ సరిహద్దులు కానివ్వండి, ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఇబ్బందులు గురవుతుంటాయి. కాబట్టి ఆ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ కనుక బలంగా ఉంటే వీటిని కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు అనేటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీది. కాబట్టి ఆ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ బలపడితే ఇక సంపూర్ణంగా మీరన్న సాఫ్రాన్ కలర్ భారతదేశ వ్యాప్తంగా ఉంది. చిన్న చిన్న తెలంగాణ, ఆంధ్ర లాంటివి ఆంధ్రాలో చాలాసార్లు పొత్తులో ఉంది. అంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉంది. అందుకని ఇట్స్ పార్ట్ ఆఫ్ పవర్ కదా అది కూడా. అందుకోసం నేను ప్రత్యేకంగా తెలంగాణ ఆంధ్ర గురించి నేను ప్రస్తావించాను. బట్ బీజేపీ పార్ట్ ఆఫ్ గవర్నెన్స్ అయినా కూడా చూసే వాళ్ళకి అలా కనిపించట్లేదు. అది ఓకే, అది ఎక్కడైనా ఉంటుంది. ఇప్పుడు అలా అనుకుంటే కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో అధికారంలోకి ఉంది. ఎవరు అనుకోరు తమిళనాడులో కాంగ్రెస్ అధికారంలో ఉందని. స్టాలినే ఉన్నాను, ఎందుకంటే స్టాలిన్ పెద్ద పర్సనాలిటీ కదా. ఆ పెద్ద పర్సనాలిటీ ముందు ఈ తక్కువ సీట్లో ఉన్నటువంటి పార్టీల యొక్క మనుగడ పెద్దగా ఆ ఉనికి కనబడదు అనమాట, చాలా చిన్నగా కనబడుతుంది. అలానే మీరు బహుశా ఆంధ్రప్రదేశ్లో మీకు బీజేపీ పెద్దగా కనబడకపోయి ఉండొచ్చు, కానీ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉంది కదా ఒకప్పుడు. రైట్. మస్తాన్ గారు, 2.0 మోదీ, 3.0 మోదీ గవర్నెన్స్, ఇప్పుడు 4.0 వరకు పరిగెత్తుతున్నాం మేము. నెక్స్ట్ ఇంకా మీరు కూడా అదే మాట అంటున్నారు, 20 నుంచి 30 ఏళ్ళు అంటే ఇట్స్ అ వెరీ హ్యూజ్ ఫిగర్ అండ్ వెరీ లాంగ్ జర్నీ టు గో ఇన్ ఎ సెంట్రల్. బట్ ఆల్రెడీ బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో వ్యతిరేకత లేదంటారా? ఈ బంపర్ డూపర్ మెజార్టీస్ ఏంటి?
ఈ స్థాయిలో సీట్లు కొల్లగొట్టడం ఏంటి బీజేపీ? అంటే కామన్ పబ్లిక్ నుంచి కూడా మాలాంటి వాళ్ళ నుంచి కూడా అనుమానం మామూలుగానే బీఆర్ఎస్ అధికారంలో 10 ఏళ్ళు ఉంటేనే వ్యతిరేకత వచ్చింది, ఎమ్మెల్యేల మీద అసంతృప్తి ఉంది, అందుకే ఓడగొట్టా. ఇక్కడ మనం మాట్లాడుకునే సందర్భాలు కోకొల్లలు, మీకు ఆ విషయం తెలుసు. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కూడా అనేక మంది సెఫాలజిస్టులు కూడా చెప్పారు. బట్ వై బీజేపీకి అంత మెజారిటీ ఎందుకు వస్తున్నాయి రాష్ట్రాల్లో అనేది? ఇక్కడ కీలకమైన విషయం ఒకటి మీరు ఆలోచించాలి. దక్షిణ భారతదేశంలో మరి ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో 5 ఏళ్లకు ఒకళ్ళని మార్చినంత ఈజీగా ఉత్తర భారతదేశంలో మార్చరు. ఓకే. ఎందుకంటే ఎవరు అవునన్నా కాదన్నా దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి ఓటరు పరిణితి చెందినటువంటి ఓటరు. వీళ్ళ ఆలోచన విధానం అంతా కూడా వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిగత ప్రయోజనాలు, వీళ్ళకి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రయోజనాలు, ఇటువంటి వాటి మీదనే ఆధారపడి ఉంటాయి. మీకు నార్త్ ఇండియాలో ఇంత చైతన్యం ఉండదు. ఇంత చైతన్యం ఉండదు. ఈ విధమైనటువంటి వ్యక్తిగత ఎజెండా ఉండదు అక్కడ ఓటర్లకి. అక్కడంతా సామూహిక ఎజెండా ఉంటుంది. నేషన్స్ ప్రైడ్ అంటారు. సామూహిక ఎజెండా ఉంటుంది. మీకు గుజరాత్ లాంటి రాష్ట్రంలో కంటిన్యూగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందన్న, లేదు ఉత్తరప్రదేశ్ లాంటి దగ్గర అంత పెద్ద రాష్ట్రంలో ఎప్పుడో అధికారంలో ఉన్న బీజేపీ మళ్ళీ పునరాగమనం చేసి 2 సార్లు అధికారంలోకి వచ్చిందన్న, అక్కడ ఓటర్ యొక్క ప్రయారిటీ వేరు. కాబట్టి అక్కడ వ్యతిరేకత లేదా అంటే మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి రాష్ట్రాలతో పోల్చుకుంటే వ్యతిరేకత లేదనే చెప్పాలి. ఎందుకంటే మీరు అనుకుంటున్న వ్యతిరేకత అక్కడ వాళ్ళకి వ్యతిరేకత కాదు. ఓకే. అవి చాలా మైన్యూట్ రీజన్స్. చాలా మైన్యూట్ రీజన్స్. వ్యక్తిగతం అనేది మైన్యూట్ రీజన్స్. ఓకే. ఇక్కడ దక్షిణ భారతదేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు అవినీతి చేశారు, కోట్లు సంపాదించారు అనేటువంటి వాతావరణం వస్తే ఇక్కడ వెంటనే ప్రజలు దింపేస్తారు. మీకు నార్త్ ఇండియాలో అసలు అక్కడ ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలకి ఈ స్థాయిలో సంపాదించుకునే అవకాశం కూడా ఉండదు. అక్కడ దీని మీద వాళ్ళ వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం కూడా ఉండదు. అంటే దక్షిణ భారతదేశంలో ఉండే స్థాయి కరప్షను మీకు నార్త్ ఇండియాలో కనబడదు. అలానే నార్త్ ఇండియాలో లేదా అంటే నార్త్ ఇండియాలో ఉంది. ఏదో ఎక్కడో ఒక దగ్గర ఒకరిద్దరు ఏదో పెద్ద కుంభకోణాలు చేసేస్తుంటారు. కానీ ఈ విధంగా మైన్యూట్లో అంటే ఎమ్మెల్యేలు, సర్పంచులు, ఎంపీలు ఈ గోల్ ఉండదు అసలు అక్కడ. కాబట్టి మీరు దక్షిణ భారతదేశాన్ని, ఉత్తర భారతదేశాన్ని విడివిడిగా చూడాలి. అక్కడ వ్యతిరేకత లేదా, బీజేపీ కంటిన్యూ ఎందుకు అధికారంలోకి వస్తుంది అంటే మెయిన్ రీజన్ అదే. ఇలా బీహార్లో నితీష్ లాంటి వ్యక్తి 10వసారి ముఖ్యమంత్రిగా బహుశా అవకాశం ఇస్తే ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. మరి 10 సార్లు అంటే చిన్న విషయం కాదు. ఒక ప్రభుత్వంతో అంటే ఒక పార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మధ్యలో దింపేసి రాజీనామా చేసి మళ్ళీ ఇంకొకరితో అంటే చిన్న విషయం కాదు. అది మీరు సౌత్లో కనుక ఆ విధంగా ఎవరైనా చేస్తే చాలా ఇబ్బంది అయింది. బెస్ట్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు 2019లో బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చి చివరి 1 ఇయర్ బీజేపీని కాదనుకుని దిగిపోయినందుకు వెంటనే తర్వాత 2019లో వారికి అవకాశం రాలా. 2014 నుండి 19 మధ్యలో ఉన్నటువంటి టర్మ్ ఏదైతే ఉందో 1 ఇయర్ బిఫోర్ ఆయన ఇది చేసుకున్నటువంటి కారణంగా వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. అదే మీకు బీహార్లో ఆ పరిస్థితి లేదు. వెంటనే మళ్ళీ నితీష్ గారు మళ్ళీ గెలిచారు. కాబట్టి అది దక్షిణ భారతదేశంలో మనం చూడాల్సినటువంటి కోణం, ఉత్తర భారతదేశంలో చూడాల్సిన కోణాలని వేరువేరుగానే చూడాలి. పల్స్ ఆఫ్ వోటర్స్ ఆర్ వెరీ డిఫరెంట్ అంటారు. డెఫినెట్లీ వెరీ డిఫరెంట్. ఓకే. మీ ప్రయారిటీస్ నాన్ కరప్షన్ అనే ఒక మోటివ్ తోనే నవీన్ పట్నాయక్ గాని, నితీష్ కుమార్ గాని ఇంత సుదీర్ఘకాలం పరిపాలన కొనసాగిస్తున్నారు అనుకోవాలా? అవే రీజన్స్ అక్కడ? అంటే నాన్ కరప్షన్ ఒకటే కాదు, వాళ్ళకి ఫ్యామిలీస్ లేవు, వాళ్ళకి గోల్ లేదు కదా. నా తర్వాత నా కొడుకుని ఎంకరేజ్ చేయాలి, నా కొడుకు కోసం 20,000 కోట్లు దాచిపెట్టాలి, 30,000 కోట్లు దాచిపెట్టాలి, వాడికి రాబోయే 4 ఎన్నికల కోసం మొత్తం నిధులు నేను సమకూర్చి పెట్టాలి. ఈ గోల్ లేదు అక్కడ. ఈ గోల్ లేనప్పుడు అసలు కరప్షన్కి ఎక్కడ అవకాశం ఉంటుంది? ఏదైనా కాస్త కోస్త కరప్షన్ ఉన్న పార్టీని నడపడానికి ఏదైనా చేస్తారు తప్పితే ఈ విధంగా పెద్ద పెద్ద ఏమంటారు భాండాగారాలు నిర్మాణం చేయడానికి చేయరు కదా. అందుకని ఖచ్చితంగా ఓటర్ యొక్క పర్సెప్షన్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, రైట్. ఈ 4.0 దిశగా అంటే 1 నేషన్ 1 ఎలక్షన్ తొందరలో రాబోతుంది అని చెప్పి ఆల్రెడీ మార్నింగ్ నుంచి బీహార్ రిజల్ట్ చూసిన వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈజ్ దేర్ ఎనీ పాసిబిలిటీ సార్? దానికి అవకాశం ఎంతవరకు కనిపిస్తోంది? నేను బలంగా నమ్ముతున్నాను 2027లో జమిలీ ఎన్నికలు వస్తాయి. 2027లోనే. ఓకే, ఆల్రెడీ అంటే 2 years అంతే, లెస్ దాన్ 2 years. ఇంకేముంది, మనం వీఆర్ ఇన్ నవంబర్ కదా, ఇంక 1.5 year లోపలే సాధారణ ఎన్నికలు వస్తాయని నేను కూడా బలంగా నమ్ముతున్నాను. ఓకే. నాట్ ఓన్లీ మీ ముందు చెప్పడం, నేను గత ఏడాదిన్నరగా అంటే ఈ ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుండి దేశంలో
మూడవసారి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పాటు అయిన దగ్గర నుండి జమిలీ ఎన్నికలు వస్తాయని బలంగా నమ్ముతున్నటువంటి వ్యక్తుల్లో నేను కూడా ఉన్నాను. ఓకే. కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఒక పార్టీగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేమి చేయాలో అవన్నీ చేసుకుంటూ వచ్చేసింది. ఓకే. ఈ దేశంలో కామన్ సివిల్ కోడ్ విషయంలో ముందుకెళ్ళింది. ముఖ్యంగా కామన్ సివిల్ కోడ్లో ట్రిపుల్ తలాక్ అనేది చాలా కీలకమైనది. ట్రిపుల్ తలాక్ విషయంలో మనం అందరం చూసాం. ట్రిపుల్ తలాక్ అబాలిషన్ యాక్ట్ తీసుకొచ్చింది. సో జమ్మూ కాశ్మీర్ విషయంలో ఆర్టికల్ 317 రద్దు చేసింది. ఈ దేశంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేసేసింది. ఈ దేశంలో కాశీ విషయంలో చేయవలసినటువంటిదంతా చేస్తుంది. ఇలా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఏదైతే అధికారంలో రాకముందు నుండి చెప్తూ వచ్చిందో, మరీ ముఖ్యంగా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ లాంటి వ్యక్తుల టైం నుండి, భారతీయ జనసంఘ్ కాలం నుండి, జనతా పార్టీ కాలం నుండి ఏదైతే చెప్పుకుంటూ వచ్చారో ఆల్మోస్ట్ అవన్నీ ఫుల్ఫిల్ అయిపోయింది, చేసేసారు. వాళ్ళ ముందు ఉన్నటువంటి ప్రధాన లక్ష్యాల్లో జమిలీ ఎన్నికలు, అంటే ఈ దేశంలో ఒకే దేశం ఒకే ఎన్నిక జరగాలి అనేటువంటి. ఓకే. ఇన్ని ఎన్నికలు ఉండొద్దు, 5 సంవత్సరాలకు ఒకసారి అసెంబ్లీ ఎన్నికలు, మధ్య పార్లమెంట్ ఎన్నికలు, మధ్యలో అసెంబ్లీ ఎన్నికలు, లోకల్ బాడీ ఎలక్షన్స్, ఇవన్నీ వీటన్నిటి కారణంగా అభివృద్ధి కుంటుపడుతుంది, బోల్డ్ అంత ఖర్చు అవుతుంది. కాబట్టి ఈ దేశంలో ఒకేసారి ఎన్నికలు జరగాలి అనేటువంటిది భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయాల్లో ఒక నిర్ణయం. అలాగే మహిళలకు వాళ్ళు 33% రిజర్వేషన్ చేస్తూ కూడా చట్టం చేశారు. కాబట్టి ఈసారి మహిళా రిజర్వేషన్లు అలాగే జమిలీ ఎన్నికలు. బట్ ఇంత తక్కువ టైంలో 33% ఇంప్లిమెంటేషన్ అనేది రిజర్వేషన్ అవుతుందంటారా? ప్రభుత్వం అనుకున్న తర్వాత శ్రావణి గారు ఇంత తక్కువ సమయం అనేది ఏమీ లేదు. భారతీయ జనతా పార్టీ అనేక నోట్ల రద్దు ఏమన్నా ఒక 6 నెలల పాటు ఏమన్నా స్టడీ చేశారా ఏంటి? రాత్రికి రాత్రి చేసేశారు. అంటే స్టడీ చేశారని ఎందుకంటున్నానంటే వాళ్ళు చేస్తున్న స్టడీ మీకు నాకు అర్థం కాదు. దాని టీం దానికోసం పనిచేస్తుంటుంది. అది రోజు ప్రింట్ మీడియా ముందో లేదా ప్రెస్ ముందో కూర్చొని వాళ్ళు చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు చేస్తున్నటువంటి ఏర్పాట్లు చేసుకుంటుంటారు. అంటే జమిలీ ఎన్నికలు రేపు పెట్టాలి అంటే వాళ్ళ దగ్గర డేటా రెడీగా ఉంటుంది, డ్రాఫ్ట్ రెడీగా ఉంటుంది. కాబట్టి దానికి ఇంత సమయం పడుతుంది అంత సమయం పడుతుంది అని అనుకోవడానికి లేదు. కాబట్టి నేను బలంగా నమ్ముతున్నాను 2027లోనే జమిలీ ఎన్నికలు ఈ దేశానికి ఖచ్చితంగా అవసరం. ఖచ్చితంగా అవసరం. 1 నేషన్ 1 ఎలక్షన్ అంటే ఈ దేశానికి కాదు, ప్రపంచంలో ఏ దేశానికైనా. ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాలు, ఓటింగ్ మాధ్యమంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నటువంటి దేశాలు ఎక్కడ ఉన్నా సరే 1 నేషన్ 1 ఎలక్షన్ అనేటువంటిది చాలా అవసరం, చాలా అవసరం. దీని కారణంగా అనేక అంటే ఖర్చు తగ్గింది, అనవసరమైనటువంటి గొడవలు తగ్గుతాయి, పదే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి అడ్డంకులు తొలగిపోతాయి. వీటన్నిటి కారణంగా వీటన్నిటి కోసమైనా సరే 1 నేషన్ 1 ఎలక్షన్ రావడం అనేటువంటిది ఉత్తమం. ఇంకా చాలా రావాలి, ఎన్నికల సంస్కరణలు చాలా రావాలి, అందులో డౌట్ ఏం లేదు. ఇప్పుడు ఏదైతే భారతదేశంలో ఎన్నికల సిస్టమ్ ఉందో ఈ సిస్టమ్ పోవాలి, ఈ ఎఫ్పిటిపి సిస్టమ్ పోవాలి, ఈ సిస్టమ్ పోయి ప్రపోర్షనల్ ఎలక్షన్ ఓటింగ్ సిస్టమ్ రావాలి, చాలా ఉన్నాయి. అయితే అన్నీ ఒకేసారి సాధ్యం కాదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గారి నేతృత్వంలో, అద్వానీ గారి నేతృత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ఈ దేశంలో ఈ ప్రపోర్షనేట్ ఓటింగ్ సిస్టాన్ని కోరుకున్నటువంటి వ్యక్తులు. కానీ ఆ తర్వాత కాలంలో వాళ్ళు కూడా ఆ ఎజెండాని పక్కన పెట్టి ఈ ఎఫ్పిటిపి సిస్టంలోనే వాళ్ళు ఎన్నికలకు వచ్చారు. కానీ ఏదో ఒక రోజుకు ఈ దేశంలో ఖచ్చితంగా ఈ ప్రపోర్షనేట్ ఓటింగ్ సిస్టమ్ అనేటువంటిది వస్తే అసలు మనం చూస్తున్నటువంటి ఈ వేల కోట్ల ఖర్చులు, ఈ రాజకీయం కోసం జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు ఇవన్నీ ఉండవు. కాబట్టి ఇంకా రావాలి, భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో చేస్తుందని చెప్పి మనం ఆశిద్దాం. రాహుల్ గాంధీ గారు గత కొన్ని నెలలుగా ఈవీఎం ట్యాంపరింగ్స్ అని, హ్యాకింగ్స్ అని, లేదంటే ఓట్ చోరీ అని చాలా భిన్నమైన పద్ధతిలో ఆయన క్యాంపెయిన్ అంతా కూడా కొనసాగి, అఫ్కోర్స్ బీహార్ ఎలక్షన్ పోలింగ్ రీసెంట్గా తీసుకుంటే అక్కడున్న మహిళలకి, యూత్కి ఉద్యోగాల విషయంలో, స్కీమ్స్ విషయంలో చాలా కొత్తగా కూడా వాళ్ళు ప్రచారం చేశారు, ఇస్తామన్నారు. అఫ్కోర్స్ అయినా కూడా ఓటమి వాళ్ళు చవి చూశారు. రాహుల్ గాంధీతో జతగట్టిన తేజస్వి కూడా గతం కంటే ఇప్పుడు తక్కువ సీట్లు గెలుచుకోవడం అనేది చాలా షాకింగ్ రిజల్ట్, అది వాస్తవానికి. ఎందుకు ఆయన తీసుకుంటున్న ప్రతి స్టెప్పు పైన ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది? రాహుల్ గాంధీ మార్చుకోవాల్సిన కొన్ని అంశాలు యాజ్ ఎ సెఫాలజిస్ట్గా మీ సజెషన్? అంటే కాంగ్రెస్ పార్టీ గురించి ఇందాక ప్రస్తావించినప్పుడు వాళ్ళ హవా నడిచినంతకాలం నడిచింది. ఆ తర్వాత వాళ్ళు చేసిన అతిపెద్ద తప్పిదం, వాళ్ళ హవా నడుస్తున్నటువంటి కాలంలో బలమైనటువంటి నాయకులని వాళ్ళు వదులుకున్నారు. మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం.
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, లేదు పాండిచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్ అధిపతి రామస్వామి గారు కానివ్వండి, అలాగే శరద్ పవార్ గారు కానివ్వండి, మనం ఎన్సీపీ అధినేత, అలాగే మమతా బెనర్జీ గారు కానివ్వండి పశ్చిమ బెంగాల్లో, వీళ్ళందరూ చిన్నవాళ్ళు కాదు కదా. ఈరోజు పశ్చిమ బెంగాల్ని 3వ సారి వెళ్తూ ఉన్నారు మమతా బెనర్జీ. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో బలమైన నాయకుడిగా ఉన్నారు. శరద్ పవార్ మహారాష్ట్రలో బలమైన నాయకుడిగా ఉన్నారు. రంగస్వామి గారు పాండిచ్చేరిలో ఈరోజు బలమైన నాయకుడిగా ఉన్నారు. ఇలా దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థాయి కలిగినటువంటి వ్యక్తుల్ని అనేక మందిని వదులుకున్నారు. వదులుకొని వాళ్ళకై వాళ్ళు స్వయాన బలహీనపడ్డారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. కాబట్టి ఇంతమందిని కోల్పోయిన తర్వాత వాళ్ళు వెళ్ళి ఇదే కాంగ్రెస్ ఓటు బ్యాంకుతో ఆల్టర్నేటివ్ పార్టీస్ని పెట్టుకొని వాళ్ళు ఆల్టర్నేటివ్ లీడర్స్గా ఎదిగారు. మీకు బీజేపీలో ఆ పరిస్థితి లేదు. బీజేపీలో ఆ విధంగా బయటకు వెళ్ళినటువంటి వ్యక్తులందరూ కూడా ఉమాభారతి గారు కానివ్వండి, కళ్యాణ్ సింగ్ గారు కానివ్వండి, లేదు ఇక్కడ జగదీష్ షెట్టర్ గారు కానివ్వండి, లేదు ఇక్కడ యడ్యూరప్ప గారు కానివ్వండి, ఇటువంటి వ్యక్తులు ఎవరైతే బయటికి వెళ్ళారో వీళ్ళు ఎక్కువ కాలం మనలేకపోయారు ప్రత్యేక పార్టీలు పెట్టి. సో గుజరాత్లో కూడా చూసాం మనం, అనేక మంది బయటికి వెళ్ళిపోయి 2 ఏళ్ళు 3 ఏళ్ళు పార్టీలు నడిపి మళ్ళీ వచ్చి బీజేపీలో కలిసిపోయారు. కానీ కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి వెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరు కూడా కలవలేకపోగా ఆల్టర్నేటివ్గా బలపడ్డారు. కాబట్టి వీళ్ళ ఏదైతే ఓటు బ్యాంక్ ఉందో కాంగ్రెస్ ఓటు బ్యాంకు, ఈ కాంగ్రెస్ ఓటు బ్యాంకుని వాళ్ళు తీసుకెళ్ళిపోయి వాళ్ళు నాయకులైన తర్వాత కాంగ్రెస్ పార్టీ తిరిగి బలపడటం అనేటువంటిది ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తుంది అని ఎవరైనా చెప్పగలమా? సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అలైన్ అవుతున్న ఓట్ బ్యాంక్ అంతా కంప్లీట్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్. అది కంప్లీట్ అని అనలేము. ఇప్పుడు కూడా మేజర్ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ ఓటు బ్యాంకు. ఆటోమేటిక్గా ఒక పార్టీ కొత్తగా ఫ్లోట్ చేసిన తర్వాత అనేక మంది కలుస్తారు కదా. ఎన్నాళ్ళ పాటు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక వర్గాలు అనుకున్నటువంటి కూడా కొన్ని ఉంటాయి. వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి కొత్త పార్టీ పెట్టుకున్నాడు, ఆయన కాంగ్రెస్ కాదు కదా అని వచ్చి ఆడవచ్చు. కానీ మేజర్ ఓటు బ్యాంక్ అయితే కాంగ్రెస్దే కదా. వాళ్ళ నాన్నగారితో వచ్చినటువంటి ఓటు బ్యాంకు మేజర్ ఓటు బ్యాంక్ అయితే కాంగ్రెసే కదా. కాబట్టి ప్రధానంగా మీరు భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్కి మధ్య ఈ వ్యత్యాసాన్ని చూడాలి. వీళ్ళేమో నాయకులను మొత్తాన్ని వదులుకునే వాళ్ళని చాలా బలవంతులుగా తీర్చిదిద్దారు కాంగ్రెస్ వాళ్ళు. బీజేపీ ఎవరైనా బయటికి వెళ్ళిపోయినా 2-3 ఏళ్లలో తిరిగి వచ్చేసారు. సో బలహీన కేశుభాయ్ పటేల్ లాంటి వ్యక్తి చిన్న వ్యక్తి కాదు కదా. కేశుభాయ్ పటేల్ గారు గొప్ప నాయకుడు గుజరాత్లో. మరి అటువంటి వ్యక్తి కూడా పార్టీని పెట్టుకొని గుజరాత్ పరివర్తన పార్టీని పెట్టుకొని 2-3 ఏళ్ళకి మించి పార్టీని నడపలేక మళ్ళీ బీజేపీలో చేరిపారు. సో ఏపీ విషయానికి వస్తాను. ఎలక్షన్లు అయిన తర్వాత కింది స్థాయిలో నాయకుల పనితీరు, ప్రభుత్వ పరిపాలన పైన సాక్షాత్ ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు సర్వే చేయించుకుంటే దాదాపు 60 మందికి పైగా ఎమ్మెల్యేల పైన ఒక అసంతృప్తి, అసహనం, లేదంటే కింది స్థాయిలో ఏదో ఒక తెలియని డార్క్నెస్ వాళ్ళల్లో కనిపిస్తుంది అనేది వాళ్ళకు వచ్చిన రిపోర్టు సారాంశం. అసలు ఏం జరుగుతుంది? అంత సఫకేటింగ్గా లీడర్సే ఎందుకు అక్కడ ఉన్నారు? ఆ లీడర్సే అంత సఫకేట్ అవుతున్నప్పుడు కింద క్యాడర్ కావచ్చు, ప్రజలు కావచ్చు, వాళ్ళు ఎలా సస్టైన్ అయ్యే పరిస్థితి ఉంటుంది? అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సంకీర్ణ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళ బలం, చంద్రబాబు నాయుడు గారి బలం ఎప్పుడు కూడా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు. ఆయన గతంలో ఎప్పుడు గెలిచినా కూడా వేరొక రాజకీయ పార్టీతో పొత్తులో మాత్రమే గెలిచారు. ఇప్పుడు కూడా పరిపాలన ఎలా ఉంది, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఎలా ఉంది అనే దానికంటే కూడా రాబోయే ఎన్నికల్లో ఈ 3 పార్టీలు కలిసి ఉంటాయా లేదా అనేటువంటిది అత్యంత కీలకమైనటువంటి విషయం. ఒకవేళ 3 పార్టీలు కలిసి ఉన్నప్పుడు అందులో ప్రధాన భాగస్వామి అయినటువంటి టీడీపీ కాకుండా ప్రధాన భాగస్వామి అయిన జనసేన. సో జనసేన ఏదైతే ఉందో, జనసేనలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలి అని కోరుకుంటున్నటువంటి సమాజం, అతిపెద్ద సమాజం చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉంది. ఈ అతిపెద్ద సమాజం ఏదైతే ఉందో ఈ అతిపెద్ద సమాజానికి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చెప్తుంది ఏంటంటే, నేను రాబోయే 15 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీనే అధికారంలో ఉండాలి, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలని వారు అనేక సందర్భాల్లో ప్రస్తావిస్తున్నారు. ఈ ప్రస్తావిస్తున్నటువంటి క్రమంలో ఈ పవన్ కళ్యాణ్ గారి ఈ ప్రస్తావాన్ని ఆ మేజర్ సొసైటీ లేదంటే ఆయన నమ్ముకున్నటువంటి ప్రధాన సమాజం అంగీకరిస్తుందా లేదా అన్నటువంటిది అత్యంత కీలకం. సో పవన్ కళ్యాణ్ గారి ప్రతిపాదనను ఆయన్ని సమర్థిస్తున్నటువంటి వర్గాలు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాకపోయినా పర్వాలేదు, మేము ఆయనతోనే ఉంటాము అని అంటే తిరిగి ఈ కూటమికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేదు మేము పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయడానికి వచ్చాం, ఆయన ఇంకెవరినో ముఖ్యమంత్రిని చేస్తానంటే మేమెందుకు ఆయనతో ఉంటాము
అదేదో కాబోయే ముఖ్యమంత్రి వెనకాల మేమే వెళ్తాము అంతే కదా. ఇప్పుడు త్రూ వయా పవన్ కళ్యాణ్ గారి ద్వారా చంద్రబాబు గారిని చేరుకోవడానికను నేరుగా చంద్రబాబు గారిని చేరుకోవడానికి మధ్య తేడా ఉంటుంది కదా. అనేక ఇప్పుడు పిఆర్పి మనం చూసాం, పిఆర్పిలో పనిచేసినటువంటి నాయకులు కాంగ్రెస్ నుండి టీడీపీ నుండి వచ్చి పిఆర్పిలో జాయిన్ అయ్యారు. చిరంజీవి గారు పిఆర్పిని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత గతంలో కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులే తిరిగి కాంగ్రెస్ పార్టీలో ద్వితీయ శ్రేణి పౌరులుగా ద్వితీయ శ్రేణి నాయకులుగా ఉండాల్సిన పరిస్థితి. ఎందుకు? ఒకసారి పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయారుగా, వెళ్ళిపోయి చిరంజీవి గారు పక్కన చేరి మళ్ళీ చిరంజీవి గారు తీసుకొచ్చి పార్టీని కలిపారు కదా. సేమ్ అలానే ఇప్పుడు ఈ ఆలోచన ఎట్లుండొచ్చు? పవన్ కళ్యాణ్ గారిని సమర్థించి పవన్ కళ్యాణ్ గారు పోయి చంద్రబాబు గారికి మద్దతు తెలిపింది, అదేదో మేమే నేరుగా చంద్రబాబు గారికి మద్దతు తెలిపితే మాకక్కడ ఏమంటారు మొదటి శ్రేణి నాయకుల్లా మేము ఉండొచ్చు కదా అనేటువంటి ఆలోచన పెరుగుతూ ఉంది. కాబట్టి ఇది ఎంత దూరం పోతుంది అనేది మాత్రం మనం ఎన్నికల సమయంలో సర్వేల ద్వారా చెప్పాల్సిందే, కానీ ఇప్పుడే ఇంత 3 సంవత్సరాల ముందు చెప్పలేనటువంటి పరిస్థితి. బట్ అంత ఎర్లీగా ఎందుకు నాయకుల పట్ల ప్రజలకి అంత విశ్వాసం పోగొట్టుకునే పరిస్థితి? అది శ్రావణి గారు, మీరు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి నెలలోనే వారు స్పష్టంగా చెప్పింది ఏంటంటే, నేను ఏదో అనుకున్నాను, ఏదేదో హామీలు ఇచ్చేశాను, కానీ ఆర్థిక పరిస్థితి చూస్తుంటే చాలా ఆందోళనకరంగా ఉంది, నేను ఇవన్నీ చేయలేను అనేటువంటిది ఆయన డైరెక్ట్గా చెప్పడం స్టార్ట్ చేశారు. జనాల్లో ఆటోమేటిక్ వ్యతిరేకత. ఇదేంటి మీరు 3 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి మీకు తెలియకుండా ఎట్లుంటుంది ఆర్థిక పరిస్థితి, మీకు తెలియకపోవడం ఏంటి అనేటువంటి జనాల నుండి ప్రశ్న ప్రారంభమైంది. ఇంకోటి ఏంటంటే, గతం కంటే ఇప్పుడు పరిస్థితి చూస్తే గతం కంటే ఎక్కువ అప్పులు చేస్తుంది ప్రభుత్వం, గతం కంటే చాలా తక్కువ సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది ప్రభుత్వం. ఎక్కువ అప్పులు చేస్తున్నారు, తక్కువ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు కదా, ఇంకా మీకు నిధులు లేనిది ఎక్కడ? ఇప్పుడు సుమారుగా ఏడాదిన్నరలోనే 2,24,700 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చేశారు. ఆయన 5 సంవత్సరాల్లో సుమారుగా 3.5 లక్షల కోట్లు అప్పు చేస్తే వీళ్ళు ఏడాదిన్నరలోనే 2,24,700 కోట్ల రూపాయల వరకు అప్పు చేశారు. ఇంత అప్పు చేస్తున్నారు కదా, ఇంత అప్పు చేసి ఆ గత స్థాయిలో అంటే గత ప్రభుత్వం చేసినటువంటి స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలు చేయనప్పుడు ఇక మీకు ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటి అనే ప్రశ్న ప్రజల్లో నుండి ఉత్పన్నమైంది. దీంతో ఆటోమేటిక్గా ఒక రకమైనటువంటి వ్యతిరేకత లేదు, ఒక రకమైనటువంటి అంటే ఆశించినటువంటి ప్రయోజనం నెరవేరినటువంటి ఒక నిస్సహాయత ప్రజల్లో పెరిగిపోతుంది. ఓకే. సో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తను పనితీరు ఎట్లా ఉంది అంటే, అంశాల వారీగా ప్రస్తావిస్తూ ప్రెస్ మీట్లు పెడుతూ ఉన్నారు, అవసరం వచ్చినప్పుడల్లా కూడా పరామర్శలు చేస్తూ ఉన్నారు, జిల్లాలకు తిరుగుతూ ఉన్నారు కదా, రైతులను పరామర్శిస్తున్నారు, ఏదైనా సోషల్ ఇష్యూస్ ఉంటే రెస్పాండ్ అవుతూ ఉన్నారు. సో ఈజ్ దట్ ద వే టు అపోజ్ ద గవర్నెన్స్ అక్కడ ఏపీలో? అంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు తాను చేయవలసింది తాను చేస్తున్నాడు. ప్రభుత్వం పోయిన 10 రోజుల నుండి ఆయన యాక్టివిటీ ప్రారంభించాడు. ఆయనలాగా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా పనిచేసేటువంటి పరిస్థితి పార్టీ వైపు నుండి కల్పించాలి. ఓకే, యాజ్ ఏ లీడర్ ఆయన స్టేట్ అంతా తిరుగుతున్నాడు, అందులో ఆయన మాత్రం అనుమానం లేదు. మొదటి 10 రోజుల నుండే ప్రారంభించారు. కానీ నియోజకవర్గాల్లో ఉండేటువంటి బాధ్యులు, పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఉండే బాధ్యులు, జిల్లాల్లో ఉండే బాధ్యులు ఆ స్థాయిలో పనిచేస్తున్నారా? అసలు ఉన్నారా ఆ స్థాయి వ్యక్తులు? ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది వెళ్ళిపోయారు బయటికి? ఇటువంటిది ఆయన పునఃపరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో అయితే పనిచేస్తున్నారో అదే స్థాయిలో నియోజకవర్గం కేంద్రంగా ప్రతి ఇన్ఛార్జి అంతకంటే బలంగా పనిచేస్తేనే రేపొద్దున పార్టీ నిర్మాణం అయింది. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే మొత్తం 175 నియోజకవర్గాలు చుట్టేస్తూ ఉంటే స్థానికంగా ఉండేటువంటి నాయకులు బలహీన పడిపోతారు, అంటే ఆ స్థాయిలో బలపడరు. వీళ్ళని కూడా రెగ్యులర్ యాక్టివిటీ ఇచ్చి ఎంతమంది క్యాడర్ పార్టీలోకి చేరుతున్నారు, ఎంతమంది వెళ్తున్నారు అనేటువంటి కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోగలిగితే పార్టీకి ప్రయోజనం ఉంటుంది. ఓకే, రైట్. మీరేమో ఇంతకుముందు సెంట్రల్లో బీజేపీ గవర్నెన్స్ ఇంకో 20 నుంచి 30 ఏళ్ళు సంపూర్ణంగా ఉండే అవకాశమే కనిపిస్తోంది అంటున్నారు. వెరస్ కమింగ్ టు ద ఏపీ, ఇక్కడ జనసేన, బీజేపీ, టీడీపీ అలయన్స్ ఉమ్మడి కూటమి చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు కనిపిస్తుంది అంటున్నారు. సో జగన్మోహన్ రెడ్డికి రాబోయే కాలం చాలా టఫ్ సిచ్యువేషన్ ఉండబోతోందా? ఎట్లా ఉండబోతుంది ఏపీ పాలిటిక్స్? నేను 20-30 సంవత్సరాలు అధికారం గురించి మాట్లాడలేదు. 20-30 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ఉంటుంది, అందులో ఏమాత్రం సందేహం లేదని చెప్పడం జరిగింది. రెండోది ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే
మీరు భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ ఇవి కలిసి ఉంటాయా లేదా అనేటువంటిది కీలకమైన విషయం అని చెప్పడం జరిగింది. ఒకవేళ కలిసి ఉన్నట్లయితే అందులో ప్రధాన భాగస్వామ్యమైనటువంటి జనసేనతో ఆయా వర్గాలు ఉంటాయా లేదా అనేటువంటిది అత్యంత కీలకమైన విషయం. ఈ 3 పార్టీలు కలిసి ఇదే కూటమిగా కొనసాగి ఈ 3 పార్టీలని సమర్థిస్తున్నటువంటి వర్గాలన్నీ కూడా ఆ పార్టీలని సమర్థించినట్లయితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురైతే ఏదాల్సిందే. సో కాబట్టి ఈ ఒక ప్రతిపక్ష పార్టీగా వీళ్ళు చేయవలసింది ఏంటి? అధికార పార్టీకి బలమైన వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాల నుండి ఓటు బ్యాంక్ ఏ విధంగా రాబట్టాలి అనేటువంటి దాని మీద దృష్టి పెట్టాలి. ఆ ముగ్గురు అట్లానే ఉంటారు, ఈయన ఇట్లానే ఉంటారంటే ఖచ్చితంగా గతంలో మాదిరి ఫైట్ జరిగే అవకాశం ఉంటుంది. మళ్ళీ జగన్ గారు సింగిల్ గానే బరిలోకి దిగే అవకాశం లేకపోలేదంటారా? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు అనుకున్నట్టున్నారు ఎప్పుడు సింగిల్ గానే పోవాలని. ఎందుకంటే 3 సాధారణ ఎన్నికలు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా వెళ్ళటం అనేటువంటిది చిన్న విషయం కాదు. దేశంలో ఏ రాజకీయ పార్టీ అటువంటి పని చేయలేదు ఇప్పటివరకు. ఇన్ని సంవత్సరాల ప్రజాస్వామ్య భారతంలో ఏ పార్టీ అలా చేయలేదు. కానీ ఆయన రోల్ మోడల్ లాగా 3 ఎన్నికలు సింగిల్గా వెళ్ళాడు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికలు కూడా సింగిల్గానే వెళ్తాడని నేను అనుకుంటున్నాను. ఓకే, బట్ దేశవ్యాప్తంగా చాలా ఉదాహరణలు కనిపిస్తున్నాయి మనకి. ఇప్పుడు నితీష్ కుమార్ కావచ్చు, నవీన్ పట్నాయక్, ఇట్లా చాలా సింగిల్ లార్జెస్ట్ పార్టీస్ అయినా కూడా ఎప్పుడో ఒక సందర్భంలో పొత్తులు పెట్టుకోవడం అనివార్యంగా కనిపించిన ఉదాహరణలే మనకి ఎక్కువగా ఉన్నాయి. బట్ ఇక్కడ ఏపీ విషయానికి వస్తే ఎందుకు అంత స్ట్రాంగ్గా తను బిలీవ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక ప్రశ్న. ఎందుకనంటే తను నమ్ముకున్న ప్రజల, లేదనంటే నేను స్ట్రాంగ్ లీడర్గా ఎమర్జ్ అయ్యాను కాబట్టి గెలుపు అనేది వస్తుంది అని అనుకోవడమా? వాట్ ఆర్ 2 విషయాలు శ్రావణి గారు. ఒకటి, ఆయన కాంగ్రెస్తో విభేదించి బయటకు వచ్చి పార్టీ పెట్టినటువంటి వ్యక్తి. తిరిగి ఈరోజు కాంగ్రెస్ పార్టీతో కలిస్తే ఖచ్చితంగా ఆయనకున్నటువంటి ఆ లీడర్షిప్ ఏదైతే ఉందో ఆ లీడర్షిప్, ఆయనకున్నటువంటి ఆ విశ్వసనీయత దెబ్బతింటాయి. అలా అని భారతీయ జనతా పార్టీతో వెళ్ళలేని పరిస్థితి. భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి కలుస్తానంటే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా స్వాగతం పలుకుతుంది. కానీ భారతీయ జనతా పార్టీతో కలిసిన నాడు భారతీయ జనతా పార్టీ వ్యతిరేక వర్గాలైనటువంటి మైనారిటీలు, క్రిస్టియన్సు, ఎస్సీలు, ఇటువంటి అనేక వర్గాలు జగన్మోహన్ రెడ్డి యొక్క కీలకమైనటువంటి ఓటు బ్యాంకు. భారతీయ జనతా పార్టీతో కలిస్తే వాళ్ళ ఓట్లను పొందే అవకాశం లేదు. కాబట్టి ఈ 2 విషయాలు అనేటువంటివి జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికైనా ఇబ్బందికరమైనటువంటి విషయాలే. వీటితో పాటు తాను మొదటి నుండి కూడా మనం సింగిల్గా వెళ్ళి ప్రజల యొక్క మ్యాండేట్ కోరితే రేపు ఉదయం ప్రభుత్వం వచ్చినా కూడా మనం ఒక్కళ్ళు ఏదైనా చేసుకోగలుగుతాము, ఈ కూటమి ప్రభుత్వాలు అనుకున్నవి చేయలేవు అని బలంగా నమ్మినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని 3 ఎన్నికల్లో ఆయన సింగిల్గానే వెళ్ళారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికలు కూడా సింగిల్గానే వెళ్తారంటంలో ఎటువంటి సందేహం లేదు. ఓకే, కమింగ్ టు ద తెలంగాణ, మస్తాన్ గారు, ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించి ఇది రెఫరెండం అన్నారు, లేదంటే ఇది మీ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా ఉంటుంది రిజల్ట్ అన్నారు. బట్ ఈరోజు బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే మీకేమనిపిస్తుంది? రాబోయే కాలంలో ఇక్కడ బీజేపీ జూబ్లీహిల్స్ ఓట్ బ్యాంక్ ఆల్మోస్ట్ బీఆర్ఎస్దే తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. సో వాళ్ళకి ఇది కొంచెం నెగిటివ్ ఇంపాక్టే కదా. ఒకవైపు కవిత గారి పార్టీ నుంచి వెళ్ళిపోవటము, వీళ్ళ ఓట్ బ్యాంక్ని బీజేపీ లాక్కుంటుందనే సందేహాలు ఎక్కువగా అవుతున్నాయి. సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్? అంటే ఎప్పుడు కూడా అండి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 2 పార్టీల వ్యవస్థ మాత్రమే మనుగడలో ఉంటుంది. మిగతా ఎన్ని పార్టీలు ఉన్నా కూడా అవి మైనర్ పార్టీలుగా ఉండాల్సిందే తప్పితే మేజర్ పార్టీలుగా మారేటువంటి అవకాశం లేదు. ఆ పార్టీ మీద ప్రజలకు విరక్తి వచ్చినప్పుడు ఈ పార్టీని ఆదరించడం, ఈ పార్టీ మీద విరక్తి వచ్చినప్పుడు ఆ పార్టీని ఆదరించడం తప్పితే కొత్తగా వీళ్ళేదో ప్రభుత్వంలో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసి గెలిపించే పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా పరిపాలించగలిగితే ఇంకొక 5 సంవత్సరాలు అవకాశం ఇస్తారు. ఇక్కడ కనుక పరిపాలించలేకపోతే ఖచ్చితంగా మళ్ళీ తిరిగి బీఆర్ఎస్కే అవకాశం ఇస్తారు. కారణం ఏంటంటే అసెంబ్లీల విషయానికి వచ్చినప్పుడు బీఆర్ఎస్ ఓట్ షేర్ ఇప్పుడు కూడా 38% ఓట్ బ్యాంక్ వచ్చింది ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో కూడా. కాబట్టి మేజర్ అసెంబ్లీకి వచ్చేటప్పటికి మేజర్ ఓట్ షేరు బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నది కాంగ్రెస్ తర్వాత. పార్లమెంటుకు విషయానికి వచ్చేటప్పటికి బీజేపీతో ఉంది. అందుకని 8 పార్లమెంట్లు అంటే అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీతో సమానంగా 8 పార్లమెంటు సీట్లు బీజేపీకి ఇవ్వడం జరిగింది. కానీ అసెంబ్లీ విషయానికి వచ్చేటప్పటికి బీఆర్ఎస్తోనే ప్రజలు ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ మీద రేపు ఉదయం వీళ్ళు సరిగా పరిపాలన చేయట్లేదు అనిపిస్తే లాభం జరిగేది బీఆర్ఎస్ పార్టీకి. కాబట్టి బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఈ చిన్న చిన్న విషయాల్ని పెద్దగా మీరు పట్టించుకోవాల్సిన పని లేదు. ప్రజలు రేపు ఉదయం కాంగ్రెస్ని దించాలనుకున్నప్పుడు ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్ వైపే చూస్తారు.
బట్ ఎప్పటికీ బీజేపీ అయితే ఆల్టర్నేటివ్ కాదంటారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ ఆల్టర్నేటివ్ అని చెప్పలేకపోతున్నాం. ఓకే. ఎందుకంటే ఈరోజు జూబ్లీ హిల్స్లో డిపాజిట్ పొందడానికి అవసరమైనటువంటి ఓట్లలో సగం ఓట్లు మాత్రమే వచ్చినాయి. ఈ పరిస్థితిలో మనం బీజేపీ ఆల్టర్నేటివ్ అని ఏ విధంగా చెప్పగలం? భవిష్యత్తులో బీజేపీ పెరిగి రేపు ఉదయం ఈ రాష్ట్రంలో ఏదైనా ఉప ఎన్నికలు వస్తే ఏదైనా 10-15 అసెంబ్లీల్లో 4-5 అసెంబ్లీలు గెలిచింది అనుకోండి, ఆ రోజు బీజేపీ ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పగలుగుతాం. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో డిపాజిట్లో సగం ఓట్లు కూడా తెచ్చుకోలేని పరిస్థితుల్లో బీజేపీ ఆల్టర్నేటివ్ అనేటువంటి విషయం ఎట్లా చెప్పగలుగుతాం మనం? ఓకే. ఏంటి బీఆర్ఎస్ పరిస్థితి ఫ్యూచర్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు, కేసీఆర్ గారు లేనప్పుడు అనే డిస్కషన్కి తెరలేపింది ఈ రిజల్ట్, ఎస్పెషల్లీ జూబ్లీ హిల్స్ బైపోల్. సో మీరేమనుకుంటున్నారు? కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇద్దరే కాదు, కేసీఆర్ గారు కూడా అవసరమే ఫ్యూచర్ పార్టీ సస్టైన్ అవ్వటానికి. ఇప్పుడు ఆయన వచ్చి కొన్ని ప్రశ్నలు వేయాలి, ప్రభుత్వ పనితీరు పైన ఆయన పోరాడాల అని పార్టీ క్యాడర్ కోరుకుంటుంది. ఖచ్చితంగా రావాలి అనుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుందంటారు. శ్రావణి గారు, పరిస్థితులు నాయకుడిని తయారు చేస్తాయి, వ్యక్తులు పార్టీలు కాదు. నాయకుడు ఎప్పుడు ఎమర్జ్ అవుతాడంటే పరిస్థితుల కారణంగా ఎమర్జ్ అవుతారు. సో వాస్తవంగా ఈ ఎన్నికల్లో కేటీఆర్ గారు ఒక్కరై పోరాడారు. కేసీఆర్ గారు అసలు దీన్ని ఉద్దేశించి మాట్లాడటం కానీ రావడం కానీ జరగలేదు. హరీష్ రావు గారు వారి తండ్రి మరణం కారణంగా వారి ఇంటికే పరిమితమయ్యారు. సపోజ్ ఇటువంటి ఎన్నిక లేదా ఇటువంటి అవకాశం అంట, నేను ఇటువంటి అవకాశాలు రేపు భవిష్యత్తులో కేటీఆర్ గారికి ఒక 2-3 అవకాశాలు వచ్చినాయి అనుకోండి, వారే లీడర్ కావచ్చు. కాబట్టి పరిస్థితులు లీడర్ని తయారు చేస్తే తప్పితే పార్టీలు లీడర్లను తయారు చేయలేవు. సో కేసీఆర్ గారు రేపు యాక్టివ్గా ఉంటారా లేదా? కేటీఆర్ గారు ఆల్రెడీ చెప్పారు, రేపు ఎన్నికల్లో గెలిస్తే రేపు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయినటువంటి వారే డిక్లేర్ చేశారు. కాబట్టి ఇక కేసీఆర్ గారు లేకుండా అనేటువంటి ప్రస్తావన ఈ ఎన్నికల వరకు అయితే రాదు. ఓకే, ఇది నా అభిప్రాయం. ఓకే. ఏంటి 2 తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ రాజకీయాల నుంచి, ఆ కుటుంబాల నుంచి వచ్చిన ఫీమేల్స్కి ఎందుకు ఈ సిచ్యువేషన్? ఒకవైపు షర్మిల గారు, ఒకవైపు కవిత గారు కంటిన్యూగా గోల్డెన్ స్పూన్తో ఉండాల్సిన వాళ్ళు బయటకు వచ్చి ఇలాంటి ఇబ్బందులు, ఇప్పుడు జనం బాట, ఇంతకుముందు షర్మిల గారు పాదయాత్రలు, ఎలా చెప్పగలుగుతారు? వాళ్ళిద్దరు నాకంటే మీకే బాగా పరిచయస్తులు, మీతో బాగా దగ్గరగా ఉంటారు కవిత గారు, షర్మిల గారు. కాబట్టి మీరే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. పరిచయస్తులు ఎప్పుడు అనాలిసిస్ చేయలేరు కాబట్టి సెఫాలజిస్టులే చెప్పాలి దానికి సంబంధించి. మీరు వారిద్దరికి బాగా దగ్గర, నాకు తెలుసు ఆ విషయం. మీరే వారిద్దరిని అడిగి ఏంటి ఎక్కడ తేడా వచ్చింది, ఎందుకు మీ అన్నలతో మీ కుటుంబ సభ్యులతో విభేదించారు అని మీరే చెప్పాల్సింది తప్పితే. జర్నలిస్టులతోని లీడర్స్ ఎప్పుడు కూడా షేరింగ్ అనేది ఉండదండి, ఖచ్చితంగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ర్యాపోజే ఉంటాయి. సో యాజ్ ఎ సెఫాలజిస్ట్ మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళ వల్ల పాజిటివ్స్ నెగిటివ్స్ బేరీజ్ వేసేది మీరే కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. డెఫినెట్లీ పవర్ షేరింగ్లో అండ్ రిసోర్స్ షేరింగ్లో తేడా వచ్చినప్పుడు ఎక్కడైనా ఏ కుటుంబంలోనే అట్లా జరుగుతాయి. మీకు తెలుగు రాష్ట్రాల్లో మీ కళ్ళ ముందు షర్మిల గారు, కవిత గారే కనబడుతున్నారు. మీరు ఉత్తర భారతదేశానికి వస్తే ఇటువంటివి చాలా ఉన్నాయి. మీకు తండ్రి కూతురు కూడా పార్టీ నుండి బయటికి వెళ్ళిపోయి చెరొక పార్టీ పెట్టుకున్నటువంటి దృష్టాంతాలు చాలా ఉన్నాయి. కాబట్టి అవి ఎక్కడైనా ఇది కామనే. సో ఎప్పుడైతే పవర్ షేరింగ్ అండ్ ఉన్నటువంటి రిసోర్సెస్ షేరింగ్లో తేడా ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇవన్నీ వచ్చేస్తాయి. ఓకే, రైట్. సో మీ ఏమంటారు, పబ్లిక్ పల్స్ పట్టుకోవడం, లేదంటే మీరు సెఫాలజిస్ట్గా శాంపుల్స్ కలెక్షన్ చేయటము, అది కంటిన్యూ అవుతూనే ఉంటుందా నిరంతరం? ఎలక్షన్స్ లేనప్పుడు కూడా అవుతూనే ఉంటుంది? దేనిపైన చేస్తూ ఉంటారు? దేశంలో ఎక్కడో దగ్గర ఎలక్షన్స్ ఉంటాయండి. ఓకే, ఇప్పుడు మనం అనుకున్నాం ఉప ఎన్నిక వస్తుందని. ఈ ఉప ఎన్నిక వచ్చింది కదా, అలాగే ఈరోజు 6 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు ఉన్నాయి. మేము ఇక్కడితో పాటు మేము పంజాబ్లో కూడా పనిచేసాం. సో కాబట్టి రెగ్యులర్గా ఎక్కడో దగ్గర మాకు ఏదో పని జరుగుతూనే ఉంటుంది. కాకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే మదర్ స్టేట్స్ కాబట్టి కొద్దిగా ఎక్కువ పని దొరుకుతుంది, మిగతా దగ్గర కొద్ది తక్కువ పని దొరుకుతుంది. రెగ్యులర్గా కాంగ్రెస్ ప్రభుత్వం మార్చుకోవాల్సిన ఏమైనా ఉన్నాయా మీ అడ్వైజర్స్? అంటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్న వాటిలో కావచ్చు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న స్పీచెస్లో కావచ్చు, మీకు అనిపించినాయి కొన్ని పాయింట్స్? మేజర్ హైడ్రా అనేది మాత్రం ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి భవిష్యత్తులో గుదిబండలాగా అయింది. అంటే డైరెక్ట్గా హైడ్రా అని ఎందుకు అంటున్నారంటే, హైడ్రా పేరుతో జరుగుతున్నటువంటి బెదిరింపులు, హైడ్రా పేరుతో జరుగుతున్నటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి నేను ఎక్కువ ప్రస్తావిస్తున్నాను. సో కాబట్టి అది హైడ్రానే తీసేస్తే తగ్గుతాయా అంటే, హైడ్రానన్నా తీసేయాలి, లేదా హైడ్రా కారణంగా జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో
దాన్నైనా వీళ్ళు నియంత్రించగలగాలి. లేదంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి చాలా పెద్ద ఇబ్బంది అవుతుంది. ఓకే, అదొకటేనా? ముఖ్యంగా అదొకటి చెప్పదలుచుకున్నాను నేను. ఇక అన్నీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అయితే నెరవేర్చాల్సిందే కదా. హామీలు నెరవేర్చకపోతే రేపు ప్రతిపక్ష పార్టీకి అవే ఆయుధాలు అవుతాయి కదా. అవే ఆయుధాలు అవుతాయి కదా. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చడం, కరప్షన్ ఏదన్నా ఉంటే సొసైటీలో కరప్షన్ని నియంత్రించడం, హైడ్రా వంటి విపరీతమైనటువంటి చర్యలు, విపరీతమైనటువంటి నిర్ణయాలు లేకుండా చేయటం, ఇవన్నీ చేసుకోగలిగితే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. ఓకే ఓకే. ఈ జూబ్లీ హిల్స్ బైపోల్ తర్వాత ఇమీడియట్గా లోకల్ బాడీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కి వెళ్తుంది రేవంత్ గవర్నమెంట్. ఖచ్చితంగా ఇది రెఫరెండం గెలుపు వచ్చేసింది కాబట్టి అక్కడ కూడా ఇక నెక్స్ట్ విజయం మనకే ఉండబోతుంది అని చెప్పి కాంగ్రెస్లో సెకండ్ లేయర్ క్యాడర్ అంతా కూడా బాగా డిస్కషన్ చేస్తుంది. నిజంగానే ఈ రిజల్ట్ని రెఫరెండంగా తీసుకొని వీళ్ళు వెళ్ళే అవకాశం ఉందా? ఏమో ఆలోపు ఏదన్నా ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఈ అనర్హత వేటు పడుతుంది అని అనుకుంటున్నామో ఆ ఎమ్మెల్యే మీరు చూసారు, కలకత్తా హైకోర్టు చాలా స్పష్టంగా బీజేపీ ఎమ్మెల్యే టీఎంసీలోకి వెళ్ళిపోతే నిర్దాక్షిణ్యంగా అతన్ని మెంబర్షిప్ నుండి డిస్మిస్ చేసేసింది. ఇప్పుడు అక్కడ ఉప ఎన్నిక రాబోతా ఉంది. ఏమో రేపు ఉదయం ఆ హైకోర్టు సేమ్ దాని ఆధారంగా ఇక్కడ కూడా జరిగితే సుమారు 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అప్పుడే మనం దీన్ని రిఫరెండంగా తీసుకొని జిహెచ్ఎంసీకి వెళ్తారు అని మనం అనుకోలేం. ఒకవేళ వెళ్ళినా జిహెచ్ఎంసీలో రేపు ప్రభావం చూపేటువంటి అంశాలు వేరే ఉంటాయి, దీంట్లో అంశాలు వేరే ఉంటాయి. కాబట్టి జిహెచ్ఎంసీ విషయంలో స్థానికంగా ఉండేటువంటి అభ్యర్థులు, స్థానికంగా ఉండేటువంటి పరిస్థితులు, అటు ప్రత్యర్థి పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు ఎటువంటి వ్యక్తులను పెడతారు, ఇవన్నీ చాలా కీలకమైనటువంటి విషయాలు. సో వాటన్నిటి మీద ఆధారపడి ఉంటాయి తప్పితే జూబ్లీ హిల్స్ అనేటువంటిది ఒక జోష్ కోసం పనికి వస్తుంది. బట్ ఈ ఎమ్మెల్యేల పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది కదా రాష్ట్రంలో, తెలంగాణలో. ఏ పార్టీలో ఉన్నారు అని అంటే చెప్పుకోలేని పరిస్థితి. బట్ అధికార పార్టీకి వెళ్ళామని విజువల్స్ కనిపిస్తున్నాయి, కలిసిన ఫుటేజెస్ ఉన్నాయి, బట్ చెప్పుకోవట్లేదు. బై ఎలక్షన్స్ వాళ్ళ కాన్స్టిట్యున్సీస్లో కూడా వస్తాయా అంటే ఖచ్చితంగా వచ్చే అవకాశం. అదే కదా ఇప్పుడు కలకత్తా హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ గురించి నేను ప్రస్తావించింది. సో ఆ హైకోర్టు జడ్జిమెంట్ని ఖచ్చితంగా మిగతా కోర్టులు కూడా ఫాలో కావాల్సిందే. ఎందుకంటే మిగతా వాళ్ళు కోర్టులు ఫాలో కాకపోతే ఇది న్యాయ వ్యవస్థకు డెఫినెట్లీ కళంకం అయింది. ఎందుకంటే సేమ్ పొజిషను ఒక హైకోర్టు ఒక రకంగా, ఇంకొక హైకోర్టు ఇంకో రకంగా ఇవ్వలేరు, ఇంకా దీన్ని డ్రా చేయలేరు. కాబట్టి కలకత్తా హైకోర్టు జడ్జిమెంట్ కాపీ తీసుకొచ్చి, అంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉందనుకోండి కేసు, అదే తీసుకొచ్చి సుప్రీంకోర్టులోనో లేదంటే ఈ తెలంగాణ హైకోర్టులోనో అదే ఆ లైన్ మీద మాకు జడ్జిమెంట్ ఇవ్వమని అడిగితే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇవ్వకుండా ఉండటానికి కారణం ఏముండదు. ఒకవేళ ఇవ్వకపోతే న్యాయస్థానాలు ఖచ్చితంగా తీవ్రమైనటువంటి విమర్శలు పాలవుతాయి. సో చాలా బైపోల్ ఎలక్షన్స్ వచ్చే అవకాశం అయితే లేకపోలేదు, ఖచ్చితంగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఎ లాట్.